సప్తమోక్ష క్షేత్ర యాత్ర, ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీసీ రిజర్వేషన్లపై కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలకు సంబంధించి రోడ్ మ్యాప్, రిజర్వేషన్ల ప్రక్రియ వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీసీ రిజర్వేషన్లపై కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరికృష్ణ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ. బబిత, రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా 18 సార్లు ఈ యొక్క మంత్రిమండలి సమావేశం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇది 19వ సమావేశం. అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికే అటు కులగణన చేయడం, అదేవిధంగా కోర్టు తీర్పు సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఉన్న నేపథ్యంలో కూడా బీసీ కులగణన కూడా చేసిన నేపథ్యంలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేదానిపైన అసెంబ్లీలో కేంద్రం దీన్ని పెండింగ్లో ఉంచిన నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రభుత్వం జీవో తీసుకొని వచ్చి ముందుకెళ్ళాలా, లేకపోతే గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు చేయాలా, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే దానిపైన ఈరోజు ప్రధానంగా క్యాబినెట్లో చర్చ జరగనుంది. అయితే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ల ఖరారు పైన ఈరోజు క్యాబినెట్ సమావేశంలో అయితే కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా 18 సార్లు క్యాబినెట్ సమావేశం జరిగిన నేపథ్యంలో కూడా 18 సార్లు దాదాపుగా 315 పైగా ఈ యొక్క క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యొక్క క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అమలు ఎంతవరకు వచ్చిందన్న దానిపైన ఈరోజు ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే ఈ యొక్క అమలుపై ఈ యొక్క సమీక్ష సమావేశంలో అయితే మంత్రిమండలిలో చర్చ జరిగినాయి. అంతేకాకుండా ఈ యొక్క సంస్థ కొత్త రేషన్ కార్డుల పంపిణీ, అదేవిధంగా జూన్ 14న ఏదైతే రేషన్ కార్డుల పంపిణీకి సందర్భంగా తుంగతుర్తిలో భారీ బహిరంగ సభ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సభపై ఈ యొక్క సమావేశంలో చర్చ జరగనుంది. అంతేకాకుండా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఈ యొక్క పథకం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పటికే లబ్ధిదారులకు 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క స్కీమ్పై అయితే ప్రధానంగా చర్చ జరిగింది. అంతేకాకుండా భూములకు విలువకు సంబంధించి భూముల ధరలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి యొక్క భూములు అందుబాటులో లేని నేపథ్యంలో కూడా ఈ యొక్క భూముల విలువకు సంబంధించి సవరణ కూడా దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా స్టాంపు చట్ట సవరణ బిల్లు పైన ఈ యొక్క క్యాబినెట్లో సమావేశం జరగనుంది. ప్రధానంగా ఈ యొక్క బిల్లును తీసుకొని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టే విధంగా అయితే ఈ యొక్క
కేబినెట్ సమావేశంలో అయితే చర్చ జరిగినది. ఎందుకంటే దీనివల్ల ఈ యొక్క బిల్లును తీసుకొని రావడం వల్ల భూములకు రాష్ట్రంలో ఉన్న భూములకు సంబంధించిన ధరలు తగ్గడమే కాకుండా అపార్ట్మెంట్లకు సంబంధించి కొత్త పాత అపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పటికీ రిజిస్ట్రేషన్ ధర ఒకే విధంగా ఉంది కాబట్టి పాత అపార్ట్మెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ధరలు తగ్గే విధంగా ఈ యొక్క చట్టంలో సవరణలు తీసుకొచ్చే విధంగా అయితే ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో అయితే చర్చ జరిగినాయి. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా దాదాపుగా 315 నిర్ణయాలు ఈ యొక్క 18 క్యాబినెట్ సమావేశాల్లో తీసుకున్న నేపథ్యంలో కూడా వీటి అమలు ఎంతవరకు వచ్చింది అనే దానిపైన ప్రధానంగా సమీక్ష చేయనున్నారు. ఒకవేళ జాప్యం జరిగితే ఎక్కడ జాప్యం జరిగింది, పారదర్శకంగా ఇంకా ముందుకెళ్ళే విధంగా వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశాల్లో ఇప్పటివరకు తీసుకున్న ఆ నిర్ణయాల పట్ల ఈ యొక్క సమీక్షా సమావేశంలో మంత్రిమండలి సమావేశంలో అయితే ఈ యొక్క ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తంగా ఓవరాల్గా ఈరోజు జరిగే మంత్రిమండలి సమావేశంలో స్థానిక సంస్థల నిర్వహణ, అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన ఖరారు పైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ యొక్క స్థానిక సంస్థలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఈ యొక్క మంత్రిమండలి సమావేశంలో అయితే ప్రధానంగా చర్చించనున్నారు. ఒకవేళ జీవో తీసుకొచ్చి ముందుకెళ్ళినా కానీ, ఒకవేళ గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముందుకెళ్ళినా కానీ సరే, న్యాయపరమైన ఎవరైనా కోర్టుకు వెళ్తే న్యాయపరమైన సమస్యలు రాకుండా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రధానంగా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చ జరిపి ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తున్నట్టు 42% రిజర్వేషన్ అమలు చేసే విధంగా ముందుకెళ్తున్నామంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఈ విషయాన్ని కూడా చెప్తూ వస్తున్నారు. నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయంపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. బబిత. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.